జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. 6 గంటల నుంచి ఆ వానదేవుడు కూడా ఏదైతే ఈ మహానాడు పవిత్రమైన మహానాడు ప్రోగ్రాం మా తెలుగుదేశం పార్టీ నుంచి పెట్టబోతున్నాము, 6 గంటల నుంచి వానదేవుడు కూడా మమ్మల్ని ఆశీర్వదించి కురుస్తున్నాడు. ఇక్కడ రైతుల ముఖాల్లో చూస్తే అబ్బా ఈ మహానాడు సందర్భంగా మాకు వానదేవుడు కనికరించినాడని ఈరోజు రైతులు కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సో జిందాబాద్, జిందాబాద్, జిందాబాద్. ఈరోజు మా తెలుగుదేశం మహానాడు అంటే పండగ, పండగ అంటే మహానాడు. మా తెలుగుదేశం కార్యకర్తలకి ఈ పండగ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. అలాగే మేము ఈరోజు ఇక్కడ చేరింది ఒక చిన్న సభ కోసం కాదు, ఇది మా తెలుగువారి ఆత్మగౌరవం కోసం, మా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం, మా పిల్లల భవిష్యత్తు కోసం. మహానాడు అంటే ఏమిటి? మహానాడు అంటే కేవలం ఒక మీటింగ్ కాదు, ఇది ఒక చరిత్ర, ఇది ఒక విశ్వాసం, ఇది ఒక ప్రేరణ. ఎన్టీఆర్ గారి ఆశయాలు, చంద్రబాబు నాయుడు గారి విజన్, ఈ రెండు కలిస్తే ఈ మహానాడు వేదిక అని మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. కార్యకర్తలారా, మా పార్టీకి మీరే బలం. మా తెలుగుదేశం పార్టీకి ఒక గొప్ప బలం ఏమంటే డబ్బు కాదు, నాయకులు కాదు, మీలాంటి క్రమశిక్షణ గల కార్యకర్తలే మా పార్టీకి బలము. మీరు ఇంటింటి వెళ్ళి పార్టీ జెండా ఎగరేస్తేనే మా విజయం వస్తుంది. ప్రజల దగ్గర పోయి మీరు సమస్యలు వినిపిస్తేనే మనకి నమ్మకం ఏర్పడుతుంది. మాకు ఈరోజు ఈ మహానాడు ఏం చెప్తా ఉందంటే ఐక్యతే మన బలం, క్రమశిక్షణ మన విజయానికి దారి, సేవే మా ధర్మం. జయ తెలుగుదేశం, జయ తెలుగుదేశం. గౌరవనీయులైన మా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఈరోజు మాకు ఒక ఆదేశం ఇచ్చినారు. అది ఏమంటే పరాయ దేశాలలో యుద్ధాలు జరగడం వలన మా భారతదేశంకి బరువు పడకూడదు, మా భారతదేశం ఎకనమీ డెవలప్ కావాలి అంటే మేము సేవ్ పెట్రోల్, డీజిల్, ఆయిల్ అని వినాదం ఇస్తున్నాము. అది మనం ఆచరణ చేసి ఇతరులకు చెప్పాలని ఒక మంచి ఉద్దేశంతో మా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మరియు మా ఐటీ మంత్రివర్యులు యువ నాయకులు నారా లోకేష్ గారు వాళ్ళ ఆదేశాల మేరకు మేము ఎప్పుడు కూడా మనం విజయవాడలో, నెల్లూరులో సభలు జరిగేవాళ్ళు. కానీ అక్కడ పోవాలంటే కొన్ని వేల సంఖ్యలో కార్లు పోవాలి, ఆడ కొన్ని లక్షల మంది కార్యకర్తలు రావాలి. ఆ ఖర్చు పొదుపు చేయాలని పెట్రోల్, ఆయిల్ ఏదైతే ధరలు పెరుగుతున్నాయో మా భారతదేశం భారం పడుతూ ఉంది. అందుకోసము మేము ఈరోజు డిజిటల్ మహానాడు చేస్తున్నాము అని ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. నా పేరు ఉమ్మి సలీం, తెలుగుదేశం కార్యదర్శి. తెలుగుదేశం పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెలుగు ప్రజల ఆరాధ్య దైవమైనటువంటి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా ఈసారి ఒక కొత్త మోడల్గా, హైబ్రిడ్ మోడల్గా ఒక డిజిటల్ మహానాడుని ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. దేశమంతటా, రాష్ట్రమంతటా కూడా, తెలుగు రాష్ట్రంలో 27, 28 అంటే ప్రతి ఒక్కరికి పండుగ వాతావరణం. ఒక మహానాడు, ఒక పసుపు పండగ. తెలుగుదేశం పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ మహానాడు కార్యక్రమాన్ని ప్రజలకు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల ప్రజలకు తెలుగుదేశం పార్టీ తీసుకున్న నిర్ణయాలు కావచ్చు, తీర్మానాలు కావచ్చు, ప్రతి ఒక్కరికి అందజేసే విధంగా తెలుగుదేశం పార్టీ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు కూడా ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లే విధంగా కూడా ఈ మహానాడు కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా దాదాపుగా ఒక 20 తీర్మానాలు తీసుకొచ్చి గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఏదైతే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు ఏదైతే అన్యాయం జరిగిందో వాటన్నిటిని కూడా రద్దు చేసి తెలుగుదేశం పార్టీలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు ఏ విధంగా వెన్నుదన్నుగా ఉండి వారికి ఎంత అండగా ఉంటామో ప్రతి ఒక్క విషయం ప్రతి ఒక్కరికి తెలియజేసే విధంగా, అలానే రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ తీసుకోబోయే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు, పెన్షన్ కావచ్చు, అలానే ఒక స్త్రీ శక్తితో అనేక కార్యక్రమాలు కూడా తీసుకోబోతున్నారు.
కాబట్టి ఈ ప్రతి ఒక్క సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లే విధంగా కూడా ఈరోజు ఈ మహానాడు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా 1875 క్లస్టర్లలో ఈ హైబ్రిడ్ మోడళ్లలో ఈ మహానాడు కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూడా ఒక పండుగ వాతావరణంలో ఈ మహానాడు కార్యక్రమం జరుపుతూ, అలానే దేశవ్యాప్తంగా కూడా మన నరేంద్ర మోదీ గారు దాదాపుగా 12 సంవత్సరాలు అయ్యింది ప్రధానమంత్రి హోదాలో ఉంటూ. కాబట్టి ఏదైతే ఇంధన పొదుపు కింద ఏదైతే ఆయన తీసుకున్న నిర్ణయాలు, ఆ నిర్ణయాల్లో భాగంగా ఈరోజు హైబ్రిడ్ మోడల్లో తీసుకోవడం జరిగింది. కాబట్టి తెలుగుదేశం పార్టీ ప్రజలు, కార్యకర్తలు, నాయకులందరూ కూడా ఒక పండుగ వాతావరణాన్ని ఒక కార్యకర్తల రూపంలో, కార్యకర్తలకు ఏదైతే ఈరోజు యువ నాయకులు నారా లోకేష్ గారు కార్యకర్తల సంక్షేమ నిధి కోసం గతంలో ఏ విధంగా అయితే పాటుపడ్డారో అటువంటి కార్యక్రమాలు కూడా తీసుకురాబోతున్నారు. ఈరోజు చూసాం ఆయన స్పీచ్లో కార్యకర్తల సంక్షేమం కోసం తెలుగుదేశం పార్టీ ఏ విధంగా కష్టపడుతుంది, ఏ విధంగా నిరంతరం శ్రమిస్తుంది. అలానే రాబోయే రోజుల్లో 20 లక్షల ఉద్యోగాలకు సంబంధించి ఆయన సంకల్పించిన 20 లక్షల ఉద్యోగాలు ఏ విధంగా తీసుకెళ్తున్నాం, ఒక డీసెంట్రలైజేషన్ పద్ధతిలో ప్రతి ఒక్క ఇది ఉత్తరాంధ్ర కావచ్చు, ఆంధ్ర కావచ్చు, రాయలసీమలో కియా కావచ్చు, అలానే హీరో, ఇలా అనేక కంపెనీలు తీసుకొచ్చి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే విషయంలో ఆయన నిరంతరం శ్రమించడం చూస్తూ ఉంటే రాబోయే తరం కూడా తెలుగుదేశం పార్టీని గుర్తుంచుకుంటుంది. అలానే రాబోయే 4-5 తరాలు కూడా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే ఉంటుందని చెప్పేసి అందరికీ ముఖంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటూ, నా పేరు రామాంజనేయులు, బెస్త కార్పొరేషన్ డైరెక్టర్. అంతటా ఒక మహా పండగ రోజు. ఎందుకంటే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి సృష్టించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ స్థాపించిన ఈ రోజు వరకు కూడా 43 సంవత్సరాల నుంచి మే నెల 27, 28 తేదీలో ఆంధ్రప్రదేశ్ అంతా 2 రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు కూడా మే 27, 28న మహానాడు పండుగ బ్రహ్మాండంగా జరుపుకుంటున్నాం. ఈ సంవత్సరం కూడా నెల్లూరులో మహానాడు ప్రోగ్రాం ఉండింది. కొన్ని కారణాల వల్ల రద్దు చేయడం జరిగింది. ఎందుకోసమంటే పరిస్థితులు బాగలేవు కాబట్టి, ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి వద్దని చెప్పేసి ఎక్కడైతే ఏ నియోజకవర్గంలో ఎక్కడైతే క్లస్టర్లు పరిధిలో ఉన్నారో అక్కడ ఖచ్చితంగా డిజిటల్ పద్ధతి ప్రకారం చేయమని చెప్పాడు నారా లోకేష్ బాబు గారు, చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి వాళ్ళ ఆదేశాల మేరకు ఆదోని తెలుగుదేశం పార్టీ మీనాక్షి నాయుడు అన్నగారి ఆధ్వర్యంలో ఆదోని నియోజకవర్గంలో ఉన్న 10 క్లస్టర్లో కూడా ఈరోజు ఉదయం నుంచి పెద్ద ఎత్తున వర్షం వచ్చినా కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు కో క్లస్టర్ యూనిట్ మెంబర్లు, బూత్ కన్వీనర్లు భారీ ఎత్తున ఈరోజు మహానాడు పండుగ అనేది బ్రహ్మాండంగా జరుపుకున్నాం. రేపటి దినము కూడా భారీ ఎత్తున జరుపుకుంటాం. ఈరోజు మా క్లస్టర్ పరిధిలో 8వ క్లస్టర్లో ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఈరోజు ఉదయంలో నుంచి ఇప్పటి వరకు కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ పాల్గొనడం జరిగింది. రేపటి దినము కూడా బ్రహ్మాండంగా మహానాడు పండుగను జరుపుకుంటాం కాబట్టి ముగించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నా పేరు లక్ష్మీనారాయణ, 8వ క్లస్టర్ ఇన్ఛార్జ్.